నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్యే. ఆయన ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాస్యాన్ని పంచుతూ నెటిజన్లకు ట్రోలింగ్ కి కొత్త అంశాన్ని ఇచ్చింది. టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధమైన జాబితాలో తన పేరును 9వ నెంబర్లో వేయడంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని, 9వ నెంబర్ అనేది సరైన స్థానం కాదని ఆయన కాసింత కోపంతో వ్యాఖ్యానించారు. ఒక సీనియర్ హీరోగా, ఎమ్మెల్యేగా తన స్థాయికి తగిన గౌరవం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ చేసిన ఈ నెంబర్ 9 వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ మీమ్స్ సునామీ నడుస్తోంది. ఏపీకి చెందిన కొంతమంది యువకులు, నెటిజన్లు బాలయ్యను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా బుకింగ్ నెంబర్ 9 అంటూ ఒక వీడియో రూపొందించారు. ఈ వీడియోలో తమ పేర్లు లేదా బుకింగ్ నెంబర్లు 9గా వస్తే తమ ప్రాణాలను రద్దు చేసుకుంటామని, ఆ టూర్లకు, ఈవెంట్లకు హాజరు కాబోమని, తమ పేరే నెంబర్ 1గా పెట్టాలంటూ సెటర్లు వేస్తూ కామెడీ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా నెంబర్ 9 అనేది ఒక క్రమ సంఖ్య మాత్రమే. అయితే బాలకృష్ణ దీనికి రాజకీయ కోణం అంటగట్టడంతో నెటిజన్లు దీనిని సరదాగా తీసుకుని ప్రతి చిన్న విషయాన్ని కూడా 9వ నెంబర్తో పోల్చుతూ జోకులు వేస్తున్నారు. ఫుడ్ డెలివరీ ఆర్డర్ మొదలుకొని సినిమా టికెట్ల వరకు ప్రతి చోట బుకింగ్ నెంబర్ 9ని ప్రస్తావిస్తూ కామెడీ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నెంబర్ 9 వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు రోజుకో కొత్త మీమ్ లేదా ట్రోల్ తో బాలయ్యను సరదాగా ఆట పట్టిస్తున్నారు. మీరు ఎన్నన్నా చెప్పండి రా, నేనైతే ట్రిప్ కు రాను. సడన్ గా మొత్తం ప్లాన్ చేసినారా? రానన్నా నువ్వు ఒకసారి అర్జెంట్ గా ఇదేంటి ట్రిప్ కు రానంటే మొత్తం ప్లాన్ చేసేసినాగా. ఎలా ట్రిప్ కు రానంటున్నావుంటా? నేను రానన్నా. ఎందుకురా? మీరు ఏమన్నా చెప్పండి, నేను రాను. టికెట్లు కూడా బుక్ అయిపోయినా ఇప్పుడు రానంటావేంట్రా? టికెట్ బుకింగ్ లో నాకు 9వ పేరు వేసాడు. బుక్ చేసి